వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో చాలా జరిగాయి. ఎందుకంటే దివ్య వెళ్ళింది కదా, సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి కానివ్వండి, తన బిహేవియర్ ని బట్టి కానివ్వండి, చాలా జరిగాయి హౌస్ లో. అవన్నీ మాట్లాడుకుందాము. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవడానికి ముందు కూడా కొన్ని జరిగాయి లైవ్ లో, అండ్ అవి ఎపిసోడ్ లో చూపించలేదు, అవి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే నా రెగ్యులర్ వీడియోస్ మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, ఆ గంట ప్రెస్ చేస్తే అందులో ఆల్ అని ఉంటుంది అందులో, అండ్ ఒక లైక్ చేస్తే పక్కన హైప్ వస్తుంది, అది కూడా ఇవ్వడం మర్చిపోకండి. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. నా ఎపిసోడ్ కు ముందు ఏం జరిగిందంటే, తనూజ వెళ్ళి కళ్యాణ్తో, ఆల్రెడీ నేను ఎపిసోడ్ లో మాట్లాడినట్టున్నా కదా ఎపిసోడ్ రివ్యూలో, కళ్యాణ్తో మాట్లాడుతుంది అనమాట. ఇలాగా నీ చూపులు బాగాలేదు, అండ్ నువ్వు నా దృష్టిలో నా విషయంలో నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నన్ను నువ్వు డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నావా తెలుసుకోవాలని ఉంది, చెప్పు అని అంటది అనమాట. అంటే యా నేను ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటా, ఒక్కొక్కరితో ఒక్కో వైబ్ ఉంటుంది, నీతో డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అంటే నేను నీకు ఒక విషయాన్ని క్లియర్ చేస్తున్నా, నాతో డిఫరెంట్ వైబ్ మెయింటైన్ చేయొద్దు. సో అందరితో ఎలా ఉంటున్నావో నాతో అలా ఉండు. సమ్ టైమ్స్ నీ చూపులు నాకు నచ్చట్లేదు, అండ్ నువ్వు సడన్ గా ఏదో మాట్లాడదామని నా దగ్గరకు వస్తావు, కట్ చేస్తావు, అది కూడా కొంచెం హార్డ్గా ఉంటుంది, నాకు నచ్చట్లేదు అని. అన్నీ బాగున్నాయి, చాలా బాగా చాలా సాఫ్ట్గా చెప్పింది. ఎస్, సాఫ్ట్గానే చెప్పాలి, హార్డ్గా చెప్పడానికి. హార్డ్గా చెప్తే ఖచ్చితంగా ఆ పిల్లడు హర్ట్ అవుతాడు. మనం 100% ఆ పిల్లడు తప్పని అనుకోలేం కదా, ఏమో తమ చూపులు అలా ఉంటాయేమో. బట్ ఏమైనా ఓదార్పు యాత్రలు ఇవన్నీ చేయడం వల్ల కళ్యాణ్ తప్పుగా కనిపిస్తున్నాడు బయటికి. బట్ ఆ టైంలో ఫర్ ద ఫస్ట్ టైం తినకు ఏమనుకుంటుంది కళ్యాణ్ గురించి అన్నది కళ్యాణ్ ముందు పెడుతుంది. కాబట్టి ఆ టైంలో చాలా స్ట్రాంగ్ గా ఇవ్వకుండా నెమ్మదిగా మాట్లాడడమే కరెక్ట్. ఎందుకంటే ఆ పిల్లడు కూడా బయటకు వచ్చాక లైఫ్ ఉంది కదా, ఆ పిల్లడు హౌస్ లో ఏం చేస్తున్నా గానీ బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లడు కూడా ఒక లైఫ్ ఉంది, ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వకుండా స్మూత్ గా చెప్పింది. ఆ పిల్లడికి అర్థం కాలేదు, అర్థం కాకపోతే నువ్వు ఇలాగే చేస్తే నేను ఫైనల్ గా తమ్ముడు అని పిలుస్తానా అన్నది. సో ఇది ఒక జరిగింది. అండ్ నాకు ఇందులో తనూజ వైపు నుంచి తనూజ ఏదైతే మాట్లాడుతుందో కళ్యాణ్ విషయంలో, ఓకే నువ్వు చెప్తున్నది కరెక్టే. మరి అలాంటప్పుడు నీకు తన చూపులతోనే ప్రాబ్లం ఉందే, తన చూపులతో ప్రాబ్లం ఉంటే ఎవరైనా మీరే చెప్పండి, తన చూపులతో ప్రాబ్లం ఉంటే నువ్వు తనతో కళ్ళలో కొలిపెట్టి చూడు, గేమ్ ఆడతావా? అది ఎపిసోడ్ లో వేయలేదు అండ్ ప్రోమోలో రాలేదు, వస్తుందేమో అని అనుకున్నాము. మేబీ తనుజ నెగిటివ్ అవుతుందని ఏమన్నా బిగ్ బాస్ అలా చేశాడేమో గానీ, అది నిజంగా ప్రోమోలో వేస్తే సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళు అసలు ఈ కళ్ళలో కొలిపెట్టి గేమ్ ఎలా ఆడారు తెలుసా? ఒకవైపు ప్రియా కూర్చుందా, ఒకవైపు రీతు కూర్చుందా, మధ్యలో వీళ్ళిద్దరు కూర్చున్నారా, ఇలా చూసుకుంటా ఆ వాటర్ కారిపోతున్నా కళ్ళు ముయ్యకుండా, మధ్యలో స్టార్టింగ్ లోనే ఒకసారి తనూజ అనుకుంటా బ్లింక్ చేసేసింది, అయినాగా నా గేమ్ను కంటిన్యూ చేసి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతా అంతసేపు. నీకు తన చూపులే నచ్చలేనప్పుడు నువ్వు తనతో కళ్ళల్లో కలిపెట్టి గేమ్ ఎలా ఆడతావు? అవును కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి తనకే నీ చూపులు నచ్చలేదని చెప్తున్నావు. మరి నేను తన చూపులు నచ్చలేనప్పుడు తనతో ఆ ఆట ఖచ్చితంగా రాంగా తన దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేస్తావు. తనకు ఒక్కడికే ఎందుకు నువ్వు ఫీడ్ చేస్తున్నావు? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఫీడ్ చేసావా? చేసినట్టయితే నాకు కనపడలేదు. నిన్ను అక్క అని పిలుస్తున్నా ఆ రాముకి ఎప్పుడైనా ఫీడ్ చేసావా? చేయలేదు. ఎప్పుడు చూసినా రాము నీకు ఫీడ్ చేయడం కనిపిస్తుంది. నువ్వెందుకు మరి కళ్యాణ్ ఫీడ్ చేస్తున్నావు? సో ఇలాంటి డౌట్స్ వస్తాయి. సో నువ్వు తనని తప్పు పడుతున్నావు కరెక్టే, బట్ నువ్వు కూడా కరెక్ట్ గా ఉండాలి కదా. అండ్ ఏది జరిగినా కానీ ఒక విమెన్ విషయంలో త్వరగా జెంట్స్ నెగిటివ్ అయిపోతారు. సో ఈ విషయంలో మరి నీకు తను నచ్చలేనప్పుడే నువ్వు ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని అనిపించింది. అండ్ ఇక్కడ డీల్ చేసిన విధానం తన నుంచే కరెక్ట్ గానే డీల్ చేసింది. బట్ నీకు ఇలా అనిపించినప్పుడు నువ్వు ముందు నుంచి ఎందుకు తనతో అలా ఉన్నావు, ఇది నా డౌట్. సో అది అయిపోయిందా. నెక్స్ట్ బ్యాలెట్ ఓటింగ్, సీక్రెట్ ఓటింగ్ ఎందుకు పెట్టారంటే సింపుల్, వాళ్ళు ఎవరినైనా ఓట్లు వేసుకోండి, వీళ్ళు దివ్యాని హౌస్ లోకి పంపాలి. అండ్ హైయెస్ట్ ఓటింగ్ అనూషకు వచ్చింది అన్నది టాక్ అనమాట. అనూషకి హైయెస్ట్ ఓట్ వచ్చింది, దివ్యాకి ఏమో లీస్ట్ ఓటింగ్. సో వాళ్ళు ఎందుకు చూపించలేదంటే ఇంకా ప్లాన్స్ ఉండుంటాయి. బీబీ టీం ఓన్లీ దివ్యతో ఆపరు, మేబీ మిగిలిన ముగ్గురు నుంచి ఇంకొకరిని వేసుకొస్తారు హౌస్ లోకి. ఆ వేసుకొచ్చేది కూడా కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్ కావాలి కదా మేబీ, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉన్నాడు. సో కాంట్రవర్షియల్ కి కావాలి కాబట్టి ఏ అనూషానో తోస్తారు లోపలికి అని అనిపిస్తుంది. అండ్ అనూషకి హైయెస్ట్ ఓటింగ్ వచ్చిందని కూడా టాక్ వచ్చింది. అంటే ఒకళ్ళని లీస్ట్ ఒకళ్ళు హైయెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటున్నా. ప్రస్తుతం అయితే దివ్యాన్ని తీసుకున్నారు కదా, దివ్యాన్ని తీసుకోవడం మాత్రం హౌస్ మేట్స్ అందరికి బిగ్ మైండ్ స్ట్రోక్, ఏమంటారు బిగ్గెస్ట్ స్ట్రోక్ అనమాట, మాస్టర్ స్ట్రోక్, గట్టి స్ట్రోక్ ఇచ్చాడు బిగ్ బాస్ అని అనిపించింది. లేకపోతే వాళ్ళకి కాంపిటీషన్ కాలేని వాళ్ళకే కదా వాళ్ళు ఓట్లు వేసి టాప్ లో పెట్టుకునేది. వీళ్ళని పంపండి నాకు, ఎందుకంటే వీళ్ళు వచ్చినా నాకేం కాంపిటీషన్ అవ్వరు అన్న వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. బట్ ఇక్కడ దివ్య వాళ్ళకి కాంపిటీషన్ కాబట్టి దివ్యాన్ని తరిమేరు లోపలికి.
మంచి ఐడియా. అండ్ అయిపోయిందా. నెక్స్ట్ వీళ్ళు సంజన అండ్ ఎమ్ము వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. సంజన ఏమంటదంటే అదే వీళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత అంటే బయటికి గొడవలే ఎక్కువ వెళ్తున్నాయా, ఎంటర్టైన్మెంట్ తక్కువ వెళ్తున్నట్టుంది, సో మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఎంటర్టైన్మెంట్ డోస్ కొంచెం పెంచుదాం. రోజుకి కనీసం ఒక 10 minutes నేను కూడా నీతో ఉంటా, ఎంటర్టైన్మెంట్ చేద్దాం. మేబీ నాదంతా పాజిటివ్గా అంటే నాదంతా గొప్పగా వెళ్ళకపోవచ్చు నా ఎంటర్టైన్మెంట్, బట్ ట్రై చేస్తా అని సంజన ఎమ్ముతో అంటది. యా చేద్దామని అనుకుంటారు. సో ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ డెమాన్ క్యూట్ గా ఉంటది ఈ సిచ్యువేషన్, ఈ సీన్ క్యూట్ గా ఉంటది అనమాట. ఏంటంటే డెమాన్ కెప్టెన్ కదా, అండ్ కిచెన్ లో వెళ్ళి వేరే వాళ్ళు హెల్ప్ చేయకూడదు ఓనర్స్, బట్ ఫ్లోరా ఏం చేస్తుంది అంటే చపాతీలు చేసి పెడుతుంది హరీష్ గారికి. సో మళ్ళీ వెళ్ళి ఫ్లోరా వెళ్ళి చపాతీలు చేసి పెడుతుంటే డెమాన్ వచ్చి మీరు చేయకండి ఇక్కడ, మళ్ళీ ఇదో పెద్ద ఇష్యూ అవుతుంది, నేను చేస్తా నాకు ఇవ్వండి అని చెప్పేసి చపాతీ చేయడం మొదలు పెట్టాడు. దానికి అంటుపోయింది, పక్కనే ఉండి ఫ్లోరా నవ్వుకుంటుంది అనమాట. సో ఇలాగ ఈ అమ్మ నేను చేస్తా అంటది. వద్దు వద్దు మీరు వద్దు నేనే చేస్తా, ఏదైనా పని రాలేనప్పుడు నేర్చుకోవాలి, ఎస్కేప్ అవ్వకూడదు అని చెప్పేసి క్యూట్ గా అంట చేస్తాడనమాట. ఈ పిల్లోడు ఆ రీతు లేకపోతే జనాలకు నచ్చుతాడబ్బా, పక్కన రీతు ఉండడం వల్ల జనాలు ఇప్పటికి ఈ పిల్లోడు నచ్చట్లేదు కానీ లేదంటే నచ్చుతాడు. ఇక్కడ క్యూట్ డిస్కషన్ అంటే ఎవరిని పని చేయనివ్వట్లేదు పాపం. కెప్టెన్ గా తనే తీసుకుంటున్నాడు ఆ రెస్పాన్సిబిలిటీ. ఒకవైపు ఫ్లోరా చేస్తుంటే ఫ్లోరా పని తను వచ్చి చేశాడు. మళ్ళీ పక్కన సుమన్ గారు చెప్పాను కదా క్యూట్ గా అనిపించింది, హరీష్ గారు నేను పని చేస్తాను అని అడగడము, ఇదిగో వంకాయలు కట్ చేయంటే ఫస్ట్ వంకాయ కట్ చేసి చూపించమని అడగడం చాలా క్యూట్ గా అనిపించింది. అక్కడ కూడా మళ్ళీ డెమాన్ వద్దు మళ్ళీ ఓనర్స్ చేస్తే మళ్ళీ చేయించానంటారు, నేనే చేస్తానని తను చేస్తాడు. బాగా అనిపించింది డెమాన్ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇష్యూ జరుగుతుంది. ప్రియా ఏంటంటే కళ్యాణ్ అంటది నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు నాతో ఉండడం అటు తనుజాకి కానీ ఇటు రీతుకి కానీ వాళ్ళిద్దరికీ నచ్చట్లేదు, నిన్నేదో నేను నా దగ్గరే ఉంచుకుంటున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి అంటది. అంటే కళ్యాణ్ అంటాడు అదేం లేదురా నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, నేను అందరితోనూ ఉంటాను అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. అంటే ఆ తర్వాత మళ్ళీ తనుజ కూడా వచ్చి నాకైతే అలాంటిది ఏం లేదు అసలు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, తను మీ దగ్గర ఉంటే నాకేంటి ప్రాబ్లము, అంటే నేను ఇప్పుడే తీసుకెళ్లి మాట్లాడాను ఇలాగా నన్ను డిఫరెంట్ గా చూడొద్దని ఇప్పుడే మాట్లాడాను నేను, కావాలంటే అడుగు కళ్యాణ్ని అని చెప్పేసి అంటది. ఇక్కడ ప్రియా హట్ అవుతుంది అనమాట. నా విషయంలోనే ఎందుకు అలా చేస్తారు, నాకేదో నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నీ ఇంపార్టెన్స్ మేబీ ఆ తనుజాకే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, తనుజ పోకింగ్ బిహేవియర్ నాకు నచ్చట్లేదు, వెళ్ళి నువ్వు తనుజాతోనే ఉండు, ఇలా ప్రియా హట్ అవుతుంది. నాకు ఇక్కడ ప్రియా హట్ అవడంలో నాకు తప్పు అనిపించలేదు. అండ్ ప్రియా తన విషయంలో కళ్యాణ్ వేరే వాళ్ళ వైపు వెళ్తే బొంగుమూతి పెట్టేసుకుంటది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారంట. సో ప్రియా హట్ అయిందనమాట. సో ఇది చాలాసేపు తను ఫీల్ అవుతుంది. రీతు అయితే కనీసం ఫన్ గా అయినా అంటది, అంటే రీతు ఎవరైనా కళ్యాణ్ వచ్చినా దగ్గర మాట్లాడుతుంటే తీసేసుకున్నావా కళ్యాణ్ని అని ఒక ఫన్ వేలో అంటది. బట్ తనుజ మాట్లాడితే మాత్రం నాకు చాలా పోకింగ్ గా సీరియస్ గా అన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటది. ఆ తర్వాత తనుజ వచ్చి అలా లేదు, అసలు మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నారు, ఎవరితో మాట్లాడుకుంటే నాకెందుకు అని చెప్పేసి తనుజ వచ్చి మాట్లాడుతుంది. అది అయిపోతుంది. ఆ తర్వాత అందరూ కూర్చుని ఫుడ్ తింటారు. అదే దివ్య కూడా వచ్చింది కదా, దివ్యకి ఇలా ఉంటుంది మన ఫుడ్, ఈ ఫుడ్ సాంబారు అవి ఇవి అని చెప్పేసి అన్ని మాట్లాడుకుని ఫుడ్ తింటారు. ఫుడ్ తిన్న తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోతారు, లైట్స్ ఆపేస్తారు. లైట్స్ ఆపిన తర్వాత నొక్కత్తి ఆ టెనెంట్ రూమ్ లో ఉంటుంది. టెనెంట్ రూమ్ లో ఉండి థమ్స్అప్, అమ్మో థమ్స్అప్ ఇప్పుడే తాగొస్తా, ఆల్రెడీ బయట చూసి వచ్చాను, పొద్దున్న వరకు ఉంచితే ఎవడు కొట్టేస్తాడో తెలీదు అని చెప్పేసి థమ్స్అప్ తాగుతూ కెమెరాతో మాట్లాడుతుంది అనమాట. అదే మనకు చిన్న మొక్క చూపించాడు కదా, నేను ఎందుకు ఈ ట్రయాంగిల్ స్టోరీ చెప్పానంటే వీళ్ళ నిజ స్వరూపాలు బయటకు తీసుకురావాలని. సో అండ్ నాకు ఇక్కడ ఇంకోటి అనిపించింది, సంజనాకి కరెక్ట్ మొగుడు వచ్చాడు అని అనిపించింది. సో సంజన దొంగతనాలు చేసేస్తుంది కదా, సంజన ఏమంటదంటే రాగానే ఈ అమ్మాయి దివ్య కొన్ని ఐటమ్స్ తీసుకుని డ్రాయర్ లో పెట్టుకుందంట. మేబీ అవి తనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం అవి మొత్తం కొట్టేసి వీకెండ్ నాకు సార్ వచ్చి అడిగే వరకు ఇవ్వద్దు అన్నది వీళ్ళ ప్లాన్. ఆ ప్లాన్ లో తను ఎవరిని ఇంక్లూడ్ చేసుకుంది, ఎమ్ముని ఇంక్లూడ్ చేసుకుంది, ప్రియాని ఇంక్లూడ్ చేసుకుంది. నేను ఎందుకు మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నానంటే నాకు నిద్ర రావట్లేదు, నాకు తోడు మీరు కూడా ఉండాలి కాబట్టి మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నా, లేదంటే నేను ఒక్కదాన్ని చేద్దునని కూడా చెప్పింది. సో నాకు విచిత్రంగా ప్రియా అండ్ శ్రీజ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతుంది, మీరే కదమ్మా దొంగతనం వల్ల హార్మోని పాడవుతుంది అన్నారు, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు దొంగతనంలో అని అనిపించింది. సో ఇప్పుడు వీళ్ళు దివ్యాన్ని ర్యాగింగ్ లాగా అనుకుని చేయాలనుకుంటున్నారు. అక్కడ దివ్య ఏం చేస్తుంది తెలుసా, వీళ్ళ గురించి నాకు తెలుసు, బిగ్ బాస్ బయట నుంచి చూసి వచ్చాను కదా, వీళ్ళు ఖచ్చితంగా నా ఐటమ్స్ కొట్టేయాలని చూస్తారు, అందుకే నేను 2-3 సెట్స్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాను ప్రతిదీ అని చెప్తుంది అనమాట. నాకు అనిపించింది అమ్మ సంజన కరెక్ట్ మొగుడు వచ్చాడు ఈ దివ్య రూపంలో అని అనిపించింది.
సో చూద్దాం అసలు ఎంతవరకు వెళ్తుందో. ఫస్ట్ డే మాత్రం దివ్య బానే ఉంది అండ్ కరెక్ట్ గా ఆలోచిస్తుంది. వాళ్ళు కొట్టేస్తారు తిన సామాన్లు అన్నది తనకి క్లారిటీ ఉంది, అందుకే 2-3 ఎక్స్ట్రా తెచ్చుకున్నదంట. బయట నుంచి వచ్చాడు కదా, నాకు ఆ మాత్రం అడ్వాంటేజ్ ఉండాలి, ఆ మాత్రం తెలిసి ఉండాలి వీళ్ళ గురించి అని అంటది. అండ్ ఇంకోటి ఏమంటుందంటే, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకోను బిగ్ బాస్, నాకున్న ఫ్రెండ్స్ నాకు చాలు, హౌస్ లో నాతో ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడతా, బట్ క్లోజ్ ఫ్రెండ్షిప్ అయితే చేసుకోను, వీళ్ళని ఒక ఆట ఆడుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను. నేను వచ్చిన ఉద్దేశం అదే కదా, నేనేమి ఇక్కడ ఫ్రెండ్షిప్స్ చేసుకోవడానికి రాలేదు, నేను వచ్చిన ఉద్దేశం ఏదో దాని మీదే ఫోకస్ చేస్తాను అని చెప్పేసి ఆ థమ్స్ అప్ తాగుతూ కెమెరాతో మాట్లాడుకుంటుంది. ఫస్ట్ డే కాబట్టి కెమెరాతో మాట్లాడుకోవడం తప్పలేదు, కానీ ఇది కనుక కంటిన్యూ చేస్తే అది ప్రాబ్లం, ప్రతిసారి కెమెరాతో మాట్లాడుకుంటే. సో ఇది మాట్లాడుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి అంటది, పైకి వీళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఒక్కొక్కరిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంటే అసలు నిజాలు బయటకు వస్తున్నాయి, వీళ్ళంటే ఎవరికి ఇంట్రెస్ట్ అవన్నీ, పైకి మాత్రం ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేస్తున్నారు, అదంతా అబద్ధపు ఫ్రెండ్షిప్ అన్నట్టు చెప్తుంది అనమాట. అండ్ ఇంకోటి అంటది, నేను వైల్డ్ కార్డుని కదా, వీళ్ళు ఖచ్చితంగా నన్నే టార్గెట్ చేస్తారు, నెక్స్ట్ వీక్ నామినేషన్ లో వీళ్ళు ఖచ్చితంగా నన్నే వేస్తారు, సో నేను దానికి ఖచ్చితంగా రెడీగా ఉండాలి, నా మీద నాకు నమ్మకం ఉంది, అలాగే వీళ్ళ మీద కూడా నాకు నమ్మకం ఉంది, నాకంటే ఎక్కువ నమ్మకం ఉంది వీళ్ళ మీద అని చెప్పేసి అనుకుంటది అనమాట. అంటే తిను వైల్డ్ కార్డ్ కదా, సో వాళ్ళందరూ టార్గెట్ చేసి ఖచ్చితంగా నామినేషన్ లో వేస్తారు, అలాంటి టైంలో నన్ను నేను బాగా డిఫెండ్ చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుకుంటది. నన్ను వైల్డ్ కార్డ్ కదా అని వేసేస్తారని. అండ్ నేను వీళ్ళకి ఎగ్నెస్ట్ గానే ఆడతాను, తీసుకొస్తా వాళ్ళలోంచి ఎవరు రియాలిటీ ఏంటన్నది బయటకు తీసుకొస్తా, ఆడదాం, ఎగ్నెస్ట్ గానే ఆడదాం అని మాట్లాడుకుంటది. ఇంకోటి అంటది, సంజన గారు ఆల్రెడీ కామెడీ ఏంటంటే, సంజన గారు ఆల్రెడీ వచ్చేసిన ఏరియా అంతా స్కాన్ చేసుకుని వెళ్ళిపోయారు, అదే దొంగతనం ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ లో స్కాన్ చేసినట్టుంది, ఆల్రెడీ స్కాన్ చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి అనుకుంటది. అందరినీ ఒక ఊపు పెంచాలి, నో ఫ్రెండ్స్, మాట్లాడతా గానీ ఎవరిలోనూ నాకు జెన్యున్ బాండ్ కనిపించట్లేదు. అండ్ భరణి గారు, ఎమ్ము అండ్ ఫ్లోరా వీళ్ళ ముగ్గురు ఇంకా మాట్లాడలేదంట దివ్యతో. ఎమ్ము లేకపోవడానికి రీజన్ ఏంటన్నా నేను తర్వాత చెప్తా. అండ్ భరణి వీళ్ళు ఇంట్రోవర్ట్స్ అయినా అయి ఉండాలి, లేదా నాతో మాట్లాడకూడదనైనా అనుకుని ఉండాలి. అంటే నాకేమనిపించింది అంటే, భరణి గారు ఫ్లోరా మేబీ ఇంట్రోవర్ట్స్, బట్ ఎమ్ము మాట్లాడుకోవడానికి మాత్రం నాకు ఎందుకు తేడా కొట్టింది అన్నది చెప్తా. సో ఇది అయిపోయిందా, ఇది మాట్లాడుకుంటది. ఈలోపు హరీష్ గారు వచ్చి కాసేపు కంపెనీ ఇస్తారనమాట. హరీష్ గారు ఫస్ట్ ఏదో తినడానికి పట్టుకొచ్చి ఇస్తారు దివ్యకి, పట్టుకొచ్చి ఇస్తే దివ్య వద్దండి అని చెప్పి అంటది. సో అది పెట్టేసి పడుకోవడానికి వస్తారు. వచ్చి అంటారు, ఓకేనా నీకు కాసేపు టైం ఇవ్వనా ఒంటరిగా ఉండడానికి, నేను రావచ్చా అంటే, లేదండి వచ్చేసేయండి అంటది. సో హరీష్ గారు కూర్చుని కాసేపు దివ్యతో మాట్లాడతారు. దివ్యతో మాట్లాడి, ఇలాగా మీకు బయట నుంచి ఎలా చూసారో తెలియదు కానీ ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం మీకు బయటకి రాంగ్ గా వచ్చి ఉంటాయి, ఎస్పెషల్లీ భరణి గారు ఆయన ఫేక్ అని నా ఫీలింగ్, చాలా చాలా విషయాలు జరిగాయి. అండ్ ఇలాగ హౌస్ లో తన విషయంలో ఏం జరిగాయి, నేను అలా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, అవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ చాలా బాగా మాట్లాడతారు దివ్యతో. అండ్ కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఇక్కడ లైట్స్ ఆఫ్ చేస్తే పడుకోవచ్చు అని చెప్పేసి దివ్య అడుగుతుంది, మీకు లైట్స్ ఆఫ్ చేస్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది మెలకుగా ఉన్నా కూడా మీరు పడుకోవచ్చు, వాళ్ళు అలా మాట్లాడుకుంటూనే ఉంటారు, అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేనైతే నా పని నేను చేసుకుంటా, అవసరమైన చోట మాట్లాడతా, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటా, తినాలనిపించినప్పుడు తింటా. అండ్ మనము బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత నిద్రని అండ్ ఫుడ్ ని ఈ రెండింటిని జయించాలి, అంటే ఈ రెండు మనకు సమయానికి దొరకవు, సో ఆ రెండింటిని జయించాలి అన్నట్టు చాలా మంచిగా మాట్లాడతారు ఇక్కడ హరీష్ గారు దివ్యతో. ఈలోపు తనుజ ఏమనుకుంటుందంటే, రాము కావాలని నా దగ్గర ఒకలాగా బయటకు ఒకలాగా వెళ్ళి మాట్లాడుతున్నాడు, నాకు ఎలాగా ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, అరుస్తాను కాబట్టి కావాలని ట్రిగ్గర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని నాకు అనిపించింది అన్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఆ బాల్స్ విషయంలో కూడా అలాగే మాటలు ఫ్లిప్ చేశాడు, ఒక చోట ఒకలాగా, ఇక్కడ కూడా ఈరోజు క్లియర్ గా తను ఫ్లిప్ చేశాడు. అలా ఫ్లిప్ చేస్తే కోపం రావడంలో అర్థం ఉంది. చాలా మందికి తనుజ తప్పు అనిపిస్తుంది కానీ, నాకు చాలా సార్లు తనుజ తప్పు అనిపించింది కానీ, ఇక్కడ రాము విషయాల్లో నాకు తనుజ తప్పు అనిపించలేదు. నువ్వు లోపల ఒకటి చెప్పావు, పదే అడిగితే కూడా నువ్వు లోపల ఒకటి చెప్పావు, బయటికి రాగానే ఫ్లిప్ చేసావు. నువ్వు ఫ్లిప్ చేస్తావు అని తెలియక తను బయటికి రాగానే సంజనాన్ని క్వశ్చన్ చేసింది, సంజనాని క్వశ్చన్ చేసిన తర్వాత రాము ఫ్లిప్ చేశాడు. ఇక్కడ ఎవరు విలన్ అయ్యారు, తనుజ విలన్ అయింది. తనుజ విలన్ అయినప్పుడు తన కోపం వస్తుంది కదా, కోపంలో అరిచింది అని నాకు అనిపించింది. సో ఆ తర్వాత రాము ఫుల్ గా హట్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా పిలిచి మాట్లాడినట్టున్నారు, మనకు అది ఎపిసోడ్ లో వేయలేదు. బట్ రాము అయితే కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళాడు. కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత డెమాను తనుజతో మాట్లాడతాడు అనమాట. తనుజ నేను తన అక్కలా ఫీల్ అవుతున్నాడు, ఒక అమ్మ
వాళ్ళ పిల్లల మీద కోపం వస్తే తిడతది, కానీ ఆ తర్వాత వెళ్ళి బొజ్జగిస్తుంది. నువ్వు కూడా రాము దగ్గరికి వెళ్ళి బొజ్జగించు అంటాడు డెమాన్. అంటే రీతు తిడతది. తను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాడా, లేదా తను చిన్న పిల్లలాగా మనం ట్రీట్ చేసుకుంటూ పోవాలా? నాకు రాము అంటే ఇష్టం, అది నేను ఎదురుగానే చెప్తా, కానీ తనకంటూ ఒక స్టాండ్ ఉండాలి కదా, తను ఇలా నిమిషానికి ఒకసారి ఫ్లిప్ చేయకూడదు కదా అన్నట్టు రీతు ఇక్కడ తనుజాని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. సో ఇదొకటి జరుగుతుంది. ఇంకా తనుజ ఏమంటదంటే, నేను నీకు అసిస్టెంట్నా అని అడిగాడు, నేను తను టీ అడిగినప్పుడు ఇలా చెప్పాను, దానికి నేను అసిస్టెంట్నా అని అడిగాడు, అండ్ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని మీరు అందరూ కలిసి తనతో అలా మాట్లాడడం, నేను ఇక్కడ ఒక విలన్ లాగా అయ్యాను, బట్ నాకు అసిస్టెంట్నా అని అడగడం బాధ వేసింది అని చెప్పేసి తనుజ అంటే, అప్పుడు డెమాన్ అంటాడు లేదు, తను అందరూ అలా తీసుకెళ్లేటప్పటికి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలాగనేసాడు. బాగా మాట్లాడుతున్నట్టు ఏమో అనిపించింది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా అన్నాడు అంతేగాని అంటే రాముని బాగా బ్యాక్ చేసుకుని వచ్చాడు. అండ్ తనుజను కూడా నీది తప్పని కూడా అనలేము, నీకు ఒక అధికారంగా ఒక హక్కులా ఫీల్ అయ్యి ఒక తమ్ముళ్ళ తిట్టేశావు, సో నువ్వు వెళ్ళి బుజ్జగించు అన్నట్టు బాగా మాట్లాడాడు అనిపించింది నాకు డెమాన్. సో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాత్రమే అన్నాడు, తన మనసులోంచి వచ్చిన మాట కాదు. అందరూ తను అలా అనేటప్పటికి అంటే అందరూ తనని బుజ్జగించడానికి ట్రై చేశారు కదా, సో ఆ టైంలో అందరూ రియాక్షన్స్ ని బట్టి తను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలా అన్నాడు అని అనిపించింది అన్నాడు డెమాన్. నాకు కూడా అలాగే అనిపించింది. అందరూ ఒకేసారి రియాక్ట్ అయ్యి రాముని బుజ్జగించడం మొదలు పెట్టేటప్పటికి రాము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తనుజ మీద చూడు అసిస్టెంట్ నా నేను తనకి అని అన్నాడు అని నాకు అనిపించింది. నెక్స్ట్ రాము వచ్చిన తర్వాత ఇంకోటి, కన్ఫెషన్ రూమ్కి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి తనుజ అడుగుతుందంట. అడిగితే నేను నీకు చెప్పను అన్నాడంట. సో నా విషయంలో ఇలా మాట్లాడుతున్నాడు, బాగా ట్రిగ్గర్ చేస్తున్నాడు నన్ను, ఇంకేం బుజ్జగిస్తాను నేను అని తనుజ అంటదనమాట. అప్పుడు రీతు కూడా అంటది, వాడు తప్పు వాడు తెలుసుకోవాలి కదా, మనం బుజ్జగించేస్తే ఎలాగా, తను చేసిన తప్పు కూడా తను తెలుసుకోవాలి కదా, ఫ్లిప్ చేయడం కుదరదు కదా, నువ్వు స్ట్రాంగ్ గా అవసరమైనప్పుడు మాట్లాడాలి. ఈ లోపు వస్తాడు రాముని తీసుకొస్తారు, కూర్చోబెడతారు, అప్పుడు చెప్తాడు తనుజ, కాదురా నువ్వు ఇలా ఫ్లిప్ చేస్తావు, మొన్న అదే చేసావు ఇప్పుడు చేసావు, లోపల నాకు ఏమని చెప్పావు, ఫ్లోరా గారికి టీ పెట్టక్కర్లేదు అని అన్నారు సంజన గారు అని పదే పదే చెప్పావు. బయటకు వచ్చిన తర్వాత సంజన గారు అరిచేటప్పటికి ఫ్లోరా గారికి టీ పెట్టొద్దాం లేదు, ఫ్లోరా ఇక్కడ లేదు అన్నది అని చెప్పావు. ఎందుకు అలాగా? లోపల ఏం మాట్లాడావు, బయట అదే మాట్లాడాలి. వాళ్ళు ఏదో తిరగబడి ఏదో అంటారని చెప్పేసి నువ్వు వెనక్కి తగ్గకూడదు, నువ్వు స్ట్రాంగ్ గా నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలి కదా, నువ్వు పెట్టట్లేదు, ఆ టైంలో నాకు కోపం రాదా అని చెప్పేసి తనుజ మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే, లోపల బాత్రూమ్ లో సంజన, యాక్చువల్లీ నాకు దొంగతనాల కాన్సెప్ట్ నచ్చలేదు, ఇంకెన్ని రోజులు ఈ దొంగతనాల కాన్సెప్ట్లు చిరాగ్గా అని అనిపించింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక చిన్న కామెడీ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. సంజన బయట ఉండి శ్రీజ ప్రియ వీళ్ళతో ఈ దొంగతనం ప్లాన్ చేస్తుంది. ఎవరు దొంగతనం ప్లాన్ చేస్తుంది? దివ్య దొంగతనం ప్లాన్ చేస్తుంది. లోపల రీతు ఉంది, రీతు ఉండి దొంగతనం ప్లాన్లు వింటుంది. బట్ ఎవరి కోసం అన్నది ఆమెకు అర్థం కాక ఆమె తనుజ అనుకుని తనుజ దగ్గర చెప్తుంది. అంటే ఇక్కడ తనుజ కూడా ఆల్రెడీ ఒక ప్లాన్ వేసింది కదా, ఏంటి లిప్స్టిక్లు కొట్టేద్దాము, ఇలా నా కాఫీ పౌడర్ కొట్టేసిందని. సో వీళ్ళు దీనికి కనెక్ట్ చేసుకున్నారనమాట. కనెక్ట్ చేసుకుని సో తనుజ దగ్గర దొంగతనం చేయాలనుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. సో ఈలోపు తనుజ సంజన గారు వస్తే అంటది, ప్లీజ్ సంజన గారు నా ఐటమ్స్ టచ్ చేయొద్దు, రిక్వెస్ట్ చేస్తున్నా అని అంటది. సో అది ఒకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఎమ్ము అండ్ శ్రీజ వీళ్ళు మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుకుని ఇక్కడ ఎమ్ము అంటాడు, ఆ అమ్మాయి మనతో ఎక్కువ కలవలేదు అని చెప్పేసి, అండ్ తను వైల్డ్ కార్డుగా వచ్చింది కాబట్టి కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు మనతో అయితే పెద్దగా కలవలేదు ఎమ్ము దివ్య గారు అని చెప్పేసి ఎమ్ము అంటున్నాడు. నాకు అనిపించింది ఆ అమ్మాయి కొత్త అమ్మాయి అబ్బా, ఫస్ట్ మీరు వెళ్ళి ఇనిషియేట్ తీసుకుని తనతో మాట్లాడాలి, అంతేగాని తనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుందని అనుకోకూడదు. అండ్ ఏమో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇనిషియేట్ తీసుకుని మాట్లాడతావు కదా, మరి దివ్య విషయంలో ఎందుకు అలా చేయట్లేదు అని అనిపించింది నాకు. అంటే నువ్వు ఆల్రెడీ వైల్డ్ కార్డ్ అని సెపరేట్ చేయడం మొదలు పెట్టాడు ఏమో అని అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత ఏమంటాడంటే, ఆ మనతో కలవలేదు, వచ్చి వైల్డ్ కార్డ్స్ వరకు వెయిట్ చేస్తుంది ఎందుకంటే మధ్యలో వచ్చింది కాబట్టి అని అంటాడు. ఇంకేమంటాడంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఇంకా దిగుతారు కదా, దిగిన తర్వాత వైల్డ్ కార్డ్స్ అందరూ ఒకటైపోతారు, ఇప్పుడు మన ఇద్దరు శత్రువుల్లా ఉన్నాం కదా టెనెంట్స్ అండ్ ఓనర్స్, మనమేమో మనందరం కలిసి ఆడుకుంటాము అని చెప్పేసి ఏమో అంటాడు అనమాట. నాకేమనిపించిందంటే, ఓకే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీరు అందరూ ఒకటే ఆడుకున్నా ఏమైనా, ఆ అమ్మాయి ఒకటే వచ్చింది వైల్డ్ కార్డ్ గా, ఒక వెల్కమింగ్ అన్నది ఉండాలి కదా ఏమో వైపు నుంచి, నువ్వు అందరితోనూ అలా ఉంటావు కదా, దివ్య విషయంలో కూడా అలా ఒక వెల్కమింగ్ ఫస్ట్ మాట్లాడు, ఆ తర్వాత తన బిహేవియర్ మీకు నచ్చలేదా దూరంగా పెట్టు అని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ శ్రీజ ఏమంటదంటే, తను ఎవరితోనూ ఎక్కువ కలదు, నేను కూడా తనతో ఏం కలవాలని అనుకోవట్లేదు,
అండ్ నేను ఇమ్ము అంటాడు అనుష వస్తుందేమో అని నేను అనుకున్నానంటే లేదు ఈమె వస్తుందని నాకు తెలుసు, ఈమె వస్తుందని అనుకున్నాను అంట శ్రీజ. ఎందుకంటే తను ఈజీగా రివ్యూస్ అన్ని బాగా ఫాలో అయింది. మేమందరం కూడా క్లియర్గా దివ్యానే వెళ్ళాలి, దివ్య ఉంటే నామ్స్ లో టీఆర్పీ ఉంటది అని చెప్పేసి మేము రివ్యూస్ లో చెప్పాం. సో తనకు తెలుసు, రివ్యూస్ చూసి వెళ్ళింది. సో అందరూ ఆడియన్స్ అందరూ దివ్యాని హౌస్ లో చూడాలనుకుంటున్నారని తనకు తెలుసు. సో తను ఇక్కడ అంటది అనమాట, నాకు తెలుసు దివ్యానే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పేసి అంటది. అండ్ ఇంకా ఏమంటదంటే ఆ అమ్మాయి ఎక్కువ కలవదు, అండ్ తను అగ్ని పరీక్ష షోలో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఎవరితో మాట్లాడేది కాదంటే 2-3 మాట్లాడేదంతా. సో నేను అలాంటివి పట్టించుకోను, అంటే నేనేమి తనతో పెద్ద ఏమి కలిసిపోవాలని అనుకోవట్లేదు అని అంటది అనమాట. అప్పుడు ఏమో అంటాడు, మనందరం కలిసిపోతామో నాకు తెలిసి వైల్డ్ కార్డ్స్ వచ్చేటప్పటికి అని చెప్పేసి ఈ డిస్కషన్ నడుస్తుంది. నాకేమనిపించింది అంటే వైల్డ్ కార్డు సింగిల్ వైల్డ్ కార్డు 10 మంది వచ్చేయలేరు. సింగిల్ వైల్డ్ కార్డు వచ్చినప్పుడు మీరు కొంచెం వెల్కమింగ్ గా ఉండాలి తనతో అని అనిపించింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రీతు అంటది నేను షకీబ్ వస్తాడని అనుకున్నాను అని చెప్పేసి అంటది. సో ఇది అప్పుడు ఇంకా ప్రోమో గురించి నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను, ఇందులో వద్దులే. ఎందుకంటే ప్రోమోకి సంబంధించి చాలా మాట్లాడుకోవాలి, ఆ ర్యాంకింగ్ అవన్నీ కూడా ఇంకో దాంట్లో మాట్లాడుకుందాము. సో మీకేమనిపించింది మిడ్ నైట్ టాక్స్ చూస్తే, మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో దివ్య ఇచ్చిన ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుందాము. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అని చాలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.